అలా నేను మీ సిఎస్ రావు. నేను చెప్పేటువంటి న్యూస్ వింటే కేంద్ర ప్రభుత్వం ఇంత దారుణంగా నిర్ణయం తీసుకుంటుందా అనుకుంటారు మీరు. నిజమే, అలాంటి భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. జూలై 1వ తారీఖు నుంచి అమలు చేయబోతుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాహనాలని, కారు కానీ, లేదంటే 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, 2 వీలర్ అయినా సరే సీజ్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. ప్రత్యేకించి పెట్రోల్ బంకుల వాళ్ళకి ఆర్డర్స్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఏంటి అనంటే 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలని సీజ్ చేయండి, 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలని సీజ్ చేయండి. ఇది తాజా ఆర్డర్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్. జూలై 1వ తారీఖు నుంచి, ఇవాళ జూన్ 28, జూలై 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పి పెట్రోల్ బంకులకి మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. అంతేకాదు పోలీసులకు, రవాణా శాఖకు కూడా క్లియర్ కట్ మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 1వ తారీఖు నుంచి ఎక్కడ కనపడితే వెహికల్ అక్కడ సీజ్ చేసేసేయండి అని చెప్పి చెప్తున్నారు. అంటే పెట్రోల్ బంకుల దగ్గరికి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇస్తున్నారు. బట్ రవాణా శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ రోడ్ల మీద ఎక్కడ కనిపడినా కానీ చెక్ చేసి 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలని సీజ్ చేస్తారు. అలాగే 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలను కూడా సీజ్ చేస్తారు. ఇది మోటార్ బైకా, ఆటోనా, లేకపోతే కారా, లేకపోతే బస్సా, లారీయా, ఇవన్నీ కాదు, ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది అని చెప్పి తెలుస్తుంది. ఏంటి, ఎక్కడ, రాష్ట్రంలో ఎక్కడైనా, లేదంటే పర్టికులర్ ప్లేస్లోనంటే ఇది ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది. ఆ కారణంగా ఈ స్ట్రిక్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, వీటిని అమలు చేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయానికి ఢిల్లీ ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. సో దీంతో ఢిల్లీలో ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. మరి ఇది ఢిల్లీ వరకు పరిమితం అవుతుందా ఈ రూలు అంటే, రాబోయేటువంటి రోజుల్లో అత్యధిక పొల్యూషన్ ఎక్కడ ఉందో ఆ సిటీస్లో కూడా ఇదే రూల్ని అమలు చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోలు, 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలని సీజ్ చేసేయాలి. సీజ్ చేసి వాటిని మొత్తం ఆల్రెడీ వాళ్ళు ఇక వెహికల్ కొత్తది కొనుక్కుంటారా, లేదంటే ఎక్స్చేంజ్లో పెట్టుకుంటారా, లేదంటే గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందా, వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా చర్చలు నడుస్తున్నాయి. బట్ ఇదైతే ఢిల్లీలో 100కు 100% ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కారణం ఏంటంటే పొల్యూషన్ జీవించడానికి అనుకూలంగా లేదు. అక్కడ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సంవత్సరంలో 180 రోజులు అక్కడ నివాసం ఉండటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. అక్కడ కేంద్ర మంత్రులే చెప్తున్నారు, ఈవెన్ గడ్కరీ గారే చెప్పారు అనేక సందర్భాల్లో, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేటువంటి వాళ్ళు కూడా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలకి మరణిస్తారు ఢిల్లీలో కనుకుంటే అని చెప్పి గడ్కరీ గారే చెప్తున్నారు. అనేక కేంద్ర మంత్రులు కూడా, రవాణా శాఖ మంత్రి కూడా ఆయనే చెప్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా అనేక మంది చెప్తూ ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకి హాజరు కావడానికి కూడా భయపడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీ బయట పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు కూడా తీసుకొస్తున్నారు. మరి ఢిల్లీ బయట పార్లమెంటు సమావేశాలను పెడితే పరిష్కారమా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి? ఏంటి కాదు, అక్కడ పొల్యూషన్ తగ్గించాలి. రకరకాల మార్గాల ద్వారా పొల్యూషన్ వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కూడా ఢిల్లీ మీద పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తోంది. వాహనాల రూపంలో అనేక రకాల రసాయనాలు వెలువడుతున్నాయి. ఆ కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, పీల్చడానికి గాలి కలుషితంగా మారిపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తోంది. అందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ సరిసంఖ్య బేసంఖ్య పద్ధతిని తీసుకొచ్చారు. అంటే లాస్ట్లో సరిసంఖ్య ఉండేవి ఒకరోజు, బేసంఖ్య ఉండేవి ఒకరోజు, అలా పెట్టారు. ఆ తర్వాత పెట్రోల్ వాహనాలని మాత్రమే అనుమతించి డీజిల్ వాహనాలని కంప్లీట్గా నిషేధించేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు కంప్లీట్గా నిషేధించేశారు. 15 సంవత్సరాలు ఉన్నటువంటి
పెట్రోల్ వాహనాల్ని పూర్తిగా నిషేధించారు. సో దీన్ని ఆహ్వానించాలంటే ఆహ్వానించకపోతే మనుషులే బతికే పరిస్థితి లేదు. యాక్చువల్గా విద్యుత్ వాహనాలకు సంబంధించి సబ్సిడీలు బాగా ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎంత సబ్సిడీలు ఇచ్చి ఎంత ఎంకరేజ్ చేసినప్పటికీ అవేమో సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్లో ధరలు ఉన్నాయి. ఆ ధరలేమో తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆ ధరలేమో సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు డీజిల్ పెట్రోల్ వాహనాల మీద ఆధారపడుతున్నారు. ఇక ఆటోల కారణంగా విపరీతమైనటువంటి పొల్యూషన్ సిటీస్లో ఉంది. ఆటోల్ని లిమిటెడ్గా సిటీస్ చేసినప్పటికి, కంట్రోల్ చేసినప్పటికి కూడా పెట్రోల్ డీజిల్ ఆటోలు ఇప్పటికీ తిరుగుతున్నాయి. పాత వాహనాలు తిరుగుతున్నాయి. అసలు పొగని విపరీతంగా వెదజల్లేటువంటి వాహనాలు కూడా తిరుగుతున్నాయి హైదరాబాద్లో. మరి ఢిల్లీకే వచ్చింది, హైదరాబాద్కి రావాలంటే హైదరాబాద్కి కూడా సమీప భవిష్యత్తులోని ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే పొల్యూషన్కి సంబంధించినటువంటి హద్దుల్ని దాటిపోయింది. ఆ పరిణామాలని ప్రమాణాలను దాటిపోయింది. ఆ ప్రమాణాలను దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. సో హైదరాబాద్ కూడా పొల్యూషన్ భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే హైదరాబాద్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహిస్తున్నారు. 2 వీలర్స్ని కానీ, 3 వీలర్స్ని కానీ, 4 వీలర్స్ని కానీ అన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు వాటి మీద ఉండేటువంటి విశ్వాసం ఇంకా పెరగలేదు ప్రజలకి. సిఎన్జి వెహికల్స్ వస్తున్నాయి, వాటి మీద కూడా వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే పికప్ ఉండదని రకరకాల కారణాలతోటి, ప్లస్ సిఎన్జికి సంబంధించినటువంటి అవుట్లెట్లు సక్రమంగా లేవని. సేమ్ విద్యుత్ వాహనాలకు కూడా అదే, విద్యుత్ వాహనాలకి అవుట్లెట్లు లేవు, సరిపడా అవుట్లెట్ ఉండాలి, ప్లస్ దానికి ఛార్జింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే అటు కన్వర్షన్ కావడానికి వినియోగదారులు ఇష్టపడలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బలోపేతం చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని హైదరాబాద్లో కూడా బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ వచ్చినాయి, సిటీ బస్సులు. అయితే ఓల్డ్ సిటీ బస్సులు ఇప్పటికీ తిరుగుతున్నాయి. అది వెదజల్లేటువంటి పొల్యూషన్ మరి ఏ వెహికల్స్ వెదజల్లు. అంత ఓల్డ్ వెహికల్స్ని కూడా ఇవాళకి కూడా ఆర్టీసీలు నడుపుతూ ఉన్నాయి, సిటీ బస్సులు. సో కాబట్టి ఫస్ట్ అసలు ప్రభుత్వ వాహనాల నుంచే రావాలి మార్పు, ప్రభుత్వ అధికారుల నుంచి రావాలి, ప్రజాప్రతినిధుల నుంచి రావాలి. వాళ్ళ నుంచి కనుక ఈ మార్పు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడటం, లేదంటే ఎలక్ట్రిక్ స్టేషన్స్ని పెట్టించడం, లేదా సిఎన్జి వాహనాలు వాడటం, ఇవన్నీ కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కూడా మారుతారు. కానీ ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ వెహికల్ని ఇవాళ బెంజ్ కార్లు కానీ, ఆడి కార్లు కానీ ఇవన్నీ డీజిల్ తోటి ఉన్నాయి. మరి వాటిని డీజిల్ నుంచి మార్చుకోమని ఎందుకు చెప్పట్లేదు? యాక్చువల్గా పెట్రోల్ కార్లే ఉండాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ BS6 నామ్స్ ప్రకారం. కానీ ఇవాళకి కూడా బెంజ్ అండ్ ఆడి కార్లు కానీ ఇవి దాదాపు 2-3 కోట్లు పెట్టి కార్లు కొంటే అది కూడా డీజిల్ వాడుతున్నారు. మరి డీజిల్ అసలు వాడకాన్నే, డీజిల్ ఇంజన్ తయారీనే బ్యాన్ చేయాలి కదా ప్రభుత్వం. 10 సంవత్సరాలు వాడుకున్న తర్వాత మీరు డీజిల్ వాహనాల్ని నడపడానికి లేదు రోడ్డు మీద అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి ముందు అసలు డీజిల్ వాహనాలనే బ్యాన్ చేసి పెట్రోల్ వాహనాలు పెట్టచ్చు, లేదా సిఎన్జి వాహనాలు పెట్టచ్చు. పెట్రోల్ వాహనాలు కూడా బ్యాన్ చేస్తున్నాం, పొల్యూషన్ ఉంది కాబట్టి అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదు, ఓన్లీ సిఎన్జి అండ్ ఎలక్ట్రికల్ మాత్రమే తయారు చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంటే నిర్ణయం తీసుకోవచ్చు కదా. అలా చేయట్లేదు. వెహికల్స్ కొనాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైఫ్ ట్యాక్స్ కట్టాలి. కారు లేదంటే ఏదైనా వాహనం దాని వాల్యూ ₹1 ఉంటే ట్యాక్స్లే ₹40, ₹50 ట్యాక్స్లు ఉంటాయి మన ఇండియాలో. ఇది పరిస్థితి. సో కాబట్టి నిషేధం అనేది పరిష్కారమా అని అంటే, నిషేధం కంటే ముందు అసలు గవర్నమెంట్లోనే ఒక డెసిషన్ తీసుకొని అసలు వాహనాలని తయారీని ఆపేస్తే పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇవాళ ఢిల్లీకి వచ్చింది ప్రమాదం, రేపు ముంబైకి వస్తుంది, ఆ తర్వాత బెంగళూరుకి వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది, తర్వాత అమరావతికి వస్తుంది, లేకపోతే వైజాగ్కి వస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఇదే ప్రాబ్లం ఉంది. సీజ్ చేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ సీజ్ చేయండి అనేటువంటి ఆర్డర్స్ని ఇచ్చారని అంటే రేపు జూలై 1వ తారీఖు నుంచి మరి ఢిల్లీలో అమలు చేస్తారా, లేదంటే సిటీస్లో ఎక్కడ అంత లెక్క అమలు చేస్తారనేది చూడాలి. ఇంకొక 48 అవర్స్ ఉంది. అంటే జూలై 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. ఆ వాహనాలు ఎక్కడ కనపడితే అక్కడ సీజ్ చేయమంటున్నారు. సో అలా సీజ్ చేసుకుంటూ పోతే
మరి ఈ వాహనదారుల పరిస్థితి ఏంటి? ఆ ఆర్డర్స్ ఢిల్లీ వరకే పరిమితం అయితే వాళ్ళు మైండ్ సెట్ కొంత తయారు చేసుకున్నారు ఇప్పటికే. కానీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి, లేదంటే సిటీస్ ఎక్కడుంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. పొల్యూషన్ ప్రమాణాలు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడుంటే అక్కడ సీజ్ చేయమని చెప్తే మాత్రం వినియోగదారులు భారీగా తిరగబడే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిద్దామా, లేదంటే వ్యతిరేకిద్దామా? దీని మీద మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.